నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఆరోపించారు. కోర్టు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడికి 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పున్నా కైలాష్ నేత ముట్టడి నిర్వహించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 ఏళ్లుగా అక్రమ కేసులతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత ఆరోపించారు. కోర్టు తప్పు పట్టడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడికి 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పున్నా కైలాష్ నేత ముట్టడి నిర్వహించారు. ముట్టడి సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబ గౌరవం తగ్గించడం కోసం గాంధీ కుటుంబంపై నేషనల్ హెరాల్డ్ పేరుతో అక్రమ కేసులు పెట్టి గత 10 సంవత్సరాలుగా వేధించే ప్రయత్నం చేసింది. మోడీ ప్రభుత్వం పరిపాలించడం చేతకాక ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఈడీ, సిబిఐ వంటి సంస్థలని ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ బోడా స్వామి, మాజీ ఎంపీపీ చామల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మరల చంద్రారెడ్డి, కాశీరెడ్డి నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, చిరుమర్రి కృష్ణయ్య, కన్నారావు, పోకల దేవదాసు, గాజుల శ్రీనివాస్, చిలుకూరి బాలు, ముంతాజ్ అలీ, ఎండి ఆరిఫ్, మల్లేష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, భట్టు జగన్ యాదవ్, పారిజాత, సుజాత, ఏసుపాదం, లక్ష్మీనారాయణ, సుధాకర్ ముదిరాజ్, ముచ్చపొత్తల శ్రీనివాసులు, బొల్లం వెంకన్న, ఆరిళ్ల సైదులు, నాయకులు, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ, ఐఎన్టీయూసీ, సేవాదల్ మహిళా కాంగ్రెస్, ఎస్సీసెల్ మైనారిటీ సేవాదల్ సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. మోడీ ఈడీ బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ 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 మోడీ 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 వర్ధిల్లాలే సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. బీజేపీ మోడీ ఈడీ సోనియా గాంధీ, సోనియా గాంధీ, మోడీ ఈడీ
सोनिया गांधी, राहुल गांधी, सोनिया गांधी, सोनिया गांधी, राहुल गांधी, सोनिया गांधी, बीजेपी, 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 मोदी, सोनिया गांधी, बीजेपी, 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 मोदी, 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 बीजेपी, बीजेपी, सोनिया गांधी, सोनिया गांधी, राहुल गांधी, राहुल गांधी। ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు నల్గొండ జిల్లా శాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన భారతీయ జనతా పార్టీ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం జరగబోతా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు పేరుతోటి ఈ దేశం కోసం బలిదానం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం తమ ఆస్తులను యావత్తును పోగొట్టుకున్నటువంటి నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారికి మొదలుకొని రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం బలిదానం చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు 2 సార్లు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిని పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రకుల పేదలకు ఈ సమాజ నిర్మాణం కోసం పనిచేసి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పేపర్, అది స్వతంత్రోద్యమంలో దేశ ప్రజల ఉద్యమాలని, దేశ ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసినటువంటి పత్రిక. అది అవస్థాన దశలో ఉన్నప్పుడు సమాజంలో ఉండబడేటువంటి అనేక మంది కాంగ్రెస్ సింపథైజర్లు మరి డబ్బులు వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి అనేక మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతే వేరే సంస్థకు అప్పచెప్పినప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవడం కోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి అనేక మంది అభిమానులు, కోట్లాది మంది అభిమానులు దాన్ని మరి తిరిగి టేక్అవుట్ చేసుకోవడం కోసం డబ్బులు ఇచ్చారు. ఇందులో మరి ప్రైవేట్ సంస్థకు లేదా కాంగ్రెస్కు లేదా ప్రభుత్వానికి కాంగ్రెస్కు ఏ సంబంధం లేదు. ఇది మా మధ్యలో జరిగినటువంటి ఏదైతే పత్రిక పునరుద్ధరణ కోసం జరిగినటువంటి కార్యక్రమం. అందుకోసమే కేంద్రంలో మోడీ మరి వారికి తొత్తుగా బ్రతున్నటువంటి ఈడీ వారి యొక్క కుట్రలను మొన్న సుప్రీంకోర్టులో, హైకోర్టులో కొట్టివేసినారు. ఇది కదా ఈ దేశం కోసం పనిచేసినటువంటి జాతీయ నాయకుల యొక్క రక్తతర్పణతో నిర్మాణమైనటువంటి ఈ దేశ ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం నిర్మాణమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అనేక పరిశ్రమలు అంబానీలకు, అదానులకు కట్టబెట్టి ఈ దేశంలో ఉండబడేటువంటి అణగారిన వర్గాల యొక్క ఆస్తులని, భూములని మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అప్పనంగా మరి ఎల్ఐసీలు మొదలుకొని, రైల్వేలు మొదలుకొని, విమానాశ్రయాలు మొదలుకొని అన్ని సంస్థల్ని అప్పనంగా మరి అప్పజెప్పి దేశాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఫాసిస్ట్ విధానాలు నిరసిస్తూ మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆనిముత్యం లెక్క ఇవాళ ఈ దేశ ప్రజల ముందు నిలబడ్డారు. మరి దేశాన్ని నమ్ముతున్నటువంటి మోడీ యొక్క ఫాసిస్ట్ విధానాలని, నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరం. బ్రిటిష్ యొక్క వారసులు ఈ దేశంలో ఉండబడేటువంటి ప్రజలని అమ్ముకొని తిరిగి మళ్ళీ బ్రిటిషర్లకు ఈ దేశాన్ని అప్పజెప్పడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సెక్యులరిజం నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. బీజేపీ యొక్క అరాచకాలు కూడా మరి కొనసాగనివ్వమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.